యేసుక్రీస్తుని బట్టి మీకు శుభములు. క్రీస్తు కొరకు నీవు పయనించిన మార్గము సరైనదో కాదో నీకు తెలుసా? వాస్తవముగా నీ రక్షణాధారమైన దాన్ని నీవు కనుగొంటివా? దేనిని బట్టి దేవుని కొరకు జీవించుచున్నావో నీవు ఆలోచన చేయుచున్నావా? అంటే యెహోవా పలికించు మాట వలన నీవు జీవించుచున్నావా? లేక మనుషులు పలుకు మాటను బట్టి నీవు జీవించుచున్నావా? యెహోవా పలికించు మాట వలనైతే నీ జీవితంలో నీకు సంతోషము, సమాధానము, నెమ్మది, దేవుని కృప నిత్యము తోడుగా ఉంటాయి. అలా కాని ఎడల అంటే మనుషుల మాటను బట్టి నీవు దేవుని కొరకు జీవించుచున్న ఎడల శ్రేష్టమైన జీవితమును, సంతోషము నీవు కోల్పోవచ్చును. ఒకసారి దేవుని బిడ్డగా నీవు ఆలోచన చెయ్యి. దేనిని బట్టి నువ్వు జీవించున్నావు? వాక్యానుసారమైన జీవితము జీవించడం చాలా అవసరం. అందరూ ఆ మాటను చెప్తూనే ఉంటారు. కానీ వాక్యానుసారంగా జీవించుటకు మార్గం ఏది? యేసు ప్రభు తన శిష్యులకు సువార్త అప్పగించిన తర్వాత ఆయన యందు ఉన్న వారిని బట్టి, ఆయన ఏర్పరచుకున్న వారిని బట్టి సువార్తను ముందు కొనసాగించుటకు, అనేక మందికి దేవుని రాజ్యం గురించి ప్రకటించుటకు దేవుడు మానవుల ద్వారానే సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి యెహోవా పలికించు మాట వలనైతే నీ ప్రయాణము దానిని బట్టి ఉంటే నువ్వు గమ్యమునకు సురక్షితంగా చేరతావు. ఒకసారి సంఖ్యాకాండము 10వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 13వ వచనం. అక్కడ అంటున్నాడు, యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు అంటే ఇశ్రాయేలీలు మొదట ప్రయాణము చేసిరి. ఫర్ ద ఫస్ట్ టైం అంటున్నాడు అక్కడ. జాగ్రత్తగా గమనించండి. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. దేనిని బట్టి వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు దేవుని కొరకు? ఈరోజు దేనిని బట్టి నీ ప్రయాణము క్రీస్తులో నువ్వు ప్రారంభించావు? చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిసం పొందేశాం కాబట్టి ఇంక మనం రక్షింపబడిపోయాం, లేకపోతే అంతగా మనము చేయాల్సిందేమీ లేదు అని అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు ఆర్భాటమైన జీవితాలు జీవిస్తూనే ఉంటారు. దేవునికి విరోధమైన జీవితాలు, పనులు చేస్తూ జీవిస్తూనే ఉంటారు. అసలు బాప్తిసం పొందిన తర్వాతే కీలకమైన క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. అలా కాని ఎడల ఇన్ని పత్రికలు అపోస్తుల చేత ప్రభువు రాయించి ఉండేవాడు కాదు. కీలకమైన జీవిత ప్రయాణము మనము దేవునిలోకి వచ్చిన తర్వాతే ప్రారంభమవుతుంది. అసలు క్రైస్తవుని యొక్క నిజమైన యుద్ధము ప్రభువులోకి చేర్చబడిన తర్వాతే. కాబట్టి ఎవరు పలికిన మాటను బట్టి, ఎవరి చేత పలికింపబడుచున్న మాటను బట్టి నీ ప్రయాణాన్ని నీవు కొనసాగించుచున్నావు. ఎందుకంటే ఆలోచన చెయ్యి. యెహోవా పలికించు మాట వలన కాకపోతే నీవింకనూ అపరాధములోను, అపవిత్రతలోనూ జీవించడానికి అవకాశం ఉంది, జీవించుచున్నావు కూడా. సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు వారు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత, అంటే ఫరో నుండి వారు రక్షింపబడిన తర్వాత, మరణం నుండి రక్షింపబడిన తర్వాత వారు దేవుని కొరకు ప్రయాణము చేయవలసిన వారై ఉన్నారు. కనానుకు వెళ్ళవలసిన వారై ఉన్నారు. అప్పుడు మోషే చేత పలికించు మాటను బట్టి, అంటే ఎవరు పలికించారు? యెహోవా పలికించిన మాటను బట్టి ఇశ్రాయేలు మొదట ప్రయాణం చేశారు. ఏ మనుషుని మాట వల్ల వాళ్ళు ప్రయాణం చేయలేదు. దేవుని సేవకుడైన మోషే మాట వల్ల వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా వాళ్ళ ప్రయాణం ఆ రీతిగానే మొదలుపెట్టారు.
మరి మన ప్రయాణం ఎలా ఉంది? అంటే ఎవరి సువార్తను మనం వింటున్నాం? ఎవరు ఎవరు పలుకుచున్న మాటలను మనం వింటున్నాం? బాప్తిస్మం అనేది క్రొత్త ప్రారంభానికి ఒక సూచనగా ఉంది. మనము క్రీస్తులోకి చేర్చబడిన తర్వాత నిజముగా దేవుని కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి ఎక్కువగా దేవుని వాక్యము పలుకుచున్న వారికి ప్రాముఖ్యత ఉంది. చాలామంది సేవకులు ఏమంటుంటారంటే, వ్యక్తిగత జీవితానికి సువార్త ప్రకటనకి సంబంధం లేదనుకుంటుంటారు. అలాగే వాళ్ళు బోధలు చేస్తూ ఉంటారు. వాళ్ళని వెంబడించే వాళ్ళు కూడా ఆయన వ్యక్తిగత జీవితానికి సువార్తకి సంబంధం లేదు కదా, ఆయన సత్యాన్నే ప్రకటిస్తున్నాడు కదా, దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు కదా, ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటే ఏముంది అని అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. ఇది ఒక భ్రమలో జీవించున్న విధానం. కాబట్టి అనేక మంది సేవకులు అపరాధంలో జీవిస్తూనే వాళ్ళ సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళ స్వార్థము కొరకు, వాళ్ళ యొక్క శరీరేచ్ఛల కొరకు వాళ్ళు బానిసలైపోయి వాటిని విడిచిపెట్టలేక దురాశ చేత జీవించుచు, ధనాపేక్షతో జీవించుచు, ఇంకా అనేక రకమైన నానా విధములైన అపరాధముల చేత పట్టబడి వాళ్ళు జీవించుతూనే సువార్తను గంభీరంగా వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. విశ్వాసులు కూడా చాలామంది మోసపోతూ ఉంటారు. దీనివలన మనం క్రీస్తు కొరకు పయనించే మార్గము సరైనదో కాదో మనకు అర్థం కాదు. అసలు నిజంగా సరైన మార్గంలో మనం ప్రయాణం చేయట్లేదని అర్థం. యెహోవా పలికించు మాట అయితే ఆలోచన చేయండి. మోషే ఎలా ప్రకటించాడు? ఏదైతే దేవుడు అతనికి తెలియజేశాడో, అతని ముందు ఉంచాడో దాన్నే ఇశ్రాయేలీయులకు పలికించాడు. తన సొంత మాట ఎప్పుడూ లేదు. ఈ స్వస్థత బోధలని, ఆశీర్వాదపు బోధలని అనేకమైనవి ఈ రోజుల్లో వచ్చినాయి. మనుషులకు ఇష్టమైన బోధలు, ఇష్టానుసారమైన బోధలు, మనుషుల్ని వాళ్ళ పక్షంగా చేర్చుకుని ఒక ఘనతను సంపాదించుకునే బోధలు అనేక మంది చేయుచున్నారు. దానివల్ల సేవకుడు నష్టపోతున్నాడు, విశ్వాసులు నష్టపోతున్నారు. నీ ప్రయాణం క్రీస్తు కొరకు ఎలా ఉంది? అది సరైనదో కాదో నీవు గమనించావా? ఎందుకంటే సేవకునికి వ్యక్తిగత సాక్ష్యము చాలా ముఖ్యం. వ్యక్తిగతంగా తను ఎంతో దేవునికి నమ్మకంగా జీవించవలసిన వాడే ఉన్నాడు. ఆ నమ్మకత్వం అతని బోధల్లో, అతని జీవిత విధానంలో, ప్రవర్తనలో మనకు కనబడుచున్నప్పుడే దేవుడు అతని నోట తన మాటను పలికించి అనేక మందిని నీతి మార్గం నడిపించుకుంటూ తన నామాన్ని కనపరుచుకోగలుగుతుంటాడు. వ్యక్తిగతంగా దేవుని కొరకు సరైన జీవితం మనం కలిగి ఉండినప్పుడు, ఒక సేవకుడు కలిగి ఉండినప్పుడు, అతను వెంబడించి వారందరూ కూడా ఎలా ఉంటారంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగానే ఉంటారు. అతని చీకటి జీవితము అతని సువార్తలోంచి, అతను పలికే మాటలలోంచి బయటకు వస్తూ ఉంటుంది. అతను ఎప్పుడూ కూడా తాను సమర్థించుకుంటూ, తన యొక్క ప్రవర్తనను తాను మనుషుల ఎదుట దాచుకుంటూ దేవుని వాక్యమును ప్రకటించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కనుక ప్రజలకు సంపూర్ణమైన సువార్త అనేది ఎప్పుడు అందదు. వ్యక్తిగత జీవితానికి సువార్తకి సంబంధమే లేదు అంటే, ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి, 11వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ మోషే గురించి మాట్లాడుతున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచెను. అల్పకాలపు పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకుంటకు ఒప్పుకొనలేదంటున్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్టయితే గలతీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం, పౌలు పేతుర్ని ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా, ఖండిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వరకు అన్యులతో భోజనం చేసి యూదులు రాగానే లేచి యూదుల వైపుకి వచ్చేసిన పేతుర్ని చూచి పౌలు సమర్థించలేదు.
యూదుడివి యూదుల్లా ఉండకుండా అన్యుని వలె నీవు ఉంటే నువ్వు అసలు ఎవరిని మార్చగలవు అని అంత గొప్ప అపోస్తులైన పేతురుని సైతము అపోస్తులైన పౌలు వారించినట్టుగాను ఖండించినట్టుగాను మనం చూస్తున్నాం. అంతేకాదు యేసు ప్రభువు కూడా పేతురుతో అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం, సాతానా నా వెనుకకు పొమ్ము. ఎందుకు అంటున్నంటే నీవు మనుష్యుల సంగతులనే లక్ష్య పెట్టుచున్నావు కానీ దేవుని సంగతులను నువ్వు లక్ష్య పెట్టట్లేదు. వ్యక్తిగత సాక్ష్యం వేరు, వ్యక్తిగత జీవితం వేరు, సువార్త జీవితం వేరు అనుకున్నప్పుడు మనుషుల యొక్క సంగతుల మీద మనం లక్ష్య పెడుతూ సువార్త చేస్తూ ఉంటాం. దానివల్ల ఎంతో నష్టం కలుగు చేస్తాం. వినుచున్న వారు ఎంతో నష్టపోతూ ఉంటారు. వాళ్ళు క్రీస్తు కొరకు ప్రయాణిస్తున్న మార్గము సరైనది కాదు అని గమనించకుండానే తప్పు మార్గంలో చివరి వరకు జీవించడం జరుగుతుంటే దానివల్ల ఎన్నో పరిణామాలు వాళ్ళు పొందుతారు. జీవితకాలంలో అనేక పరిణామాలు వాళ్ళు పొందుతుంటారు. కొంతమంది రక్షణ పొందామనుకుని పొందకుండానే నిత్య నరకానికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సేవకంలో నెమ్మది ఉండాలి, అణకువ ఉండాలి, తగ్గించుకునే స్వభావం ఉండాలి. క్రీస్తు కోరినట్టుగా జీవించే మనస్సు విధానం అతనిలో ఉండాలి. ఇంకా మనం చూస్తే దావీదు విషయం చూస్తే మహారాజు అయిన దావీదును నాతాను ప్రవక్త ఖండించినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు పాపమును నాతాను తెలియజేశాడు. అతను దేవుని కొరకు ప్రజలు నడిపిస్తూ పాపంలో ఉండడం అనేది దేవుడికి అంగీకారం కాదు. సేవకుడు ఎటువంటి వాడు, ఎటువంటి బోధలు చేస్తున్నాడు, దేని నిమిత్తం చేస్తున్నాడు? సాధారణంగా మనం మనుషుల్ని చూచినప్పుడే ఇంచుమించుగా ఇతను మంచివాడా కాదా అని కొంత సహవాసం తర్వాత మనం కనిపెట్టేస్తుంటాం. వాళ్ళు ఉన్న స్వభావాన్ని మనము కొంతకాలానికి గమనించి ఓహో ఇతను ఇలాంటి వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడుగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ జాగ్రత్త పడాలో అక్కడ జాగ్రత్త పడుతూ ఉంటాం. కనుక సేవకుని విషయంలో విశ్వాసులు గమనించలేకపోతున్నారంటే దానికి కారణము వాళ్ళకి జ్ఞానం లేకపోవడం, తెలివి లేకపోవడం కాదు. పక్షపాతం ఉన్నప్పుడు వాళ్ళ తప్పును గమనించడానికి కూడా విశ్వాసులు ఇష్టపడరు. పక్షపాతానికి ఏదైనా కారణం కావచ్చు. బిలాముతో గాడిద మాట్లాడింది. బిలాముకి ఎందుకు బుద్ధి చెప్పాడు దేవుడు? వ్యక్తిగతంగా అతని యొక్క నడవడిక సరిగ్గా లేదు కనుక, దేవుని చిత్తమును అతను నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నాడు కనుక, దేవుని వర్తమానమును ప్రకటించలేని లేకపోతే పలుకులేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు కనుక గాడిద ద్వారా బుద్ధి చెప్పడం జరిగింది. మోషే పెద్దవాడైనప్పుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు రెండు విధాలుగా జీవిస్తూ, అంటే ఒక ప్రక్కన శరీరానుసారంగా జీవిస్తూ ఇంకొక ప్రక్కన సువార్త ప్రకటిస్తున్న సేవకులు వాళ్ళు ఇంకనూ పెద్దవాళ్ళు కాలేదు. ఏ రీతిగా పెద్దవాళ్ళు కాలేదంటే విశ్వాస విషయంలో పెద్దవాళ్ళు కాలేదు. అందుకంటే విశ్వాసమును బట్టి అన్నాడు మోషే గురించి మాట్లాడుతూ. అతను ఈలోక సంబంధమైన వాటన్నిటినీ, ఆ ఘనతను, ఇంకా దానికి సంబంధించిన లగ్జరీ లైఫ్, వీటన్నిటినీ కూడా కోరుకోలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పిలిపించుటకు కూడా అతను ఇష్టపడలేదు. క్రీస్తు కొరకు నిందను, శ్రమను అనుభవించుటే మేలు అనుకున్నాడు. అటువంటి సేవకుని ద్వారా యెహోవా తన మాటను పలికిస్తాడు. ఎందుకంటే అతనిలో దేవుని జ్ఞానం భద్రముగానే ఉంటుంది. దేవుడు ఏ జ్ఞానాన్ని అయితే ఆ వ్యక్తికి ఇస్తూ ఉంటాడు, దేవుడు ధైర్యంగా ఇస్తుంటాడు ఆ జ్ఞానాన్ని. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా భద్రపరుస్తూ ప్రజలకు అందిస్తూ ఉంటాడు. యెహోవా పలికించు మాట వలనైనా నీ జీవిత ప్రయాణము ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే అది నీ బలహీనతలను దాచిపెట్టదు, నీ పాప జీవితమును అది దాచిపెట్టదు. నీవు ఏ బలహీనతలో ఉన్నను, ఏ పాపంలో ఉన్నను,
ఏ తప్పుడు మార్గంలోనూ నిన్ను బయటకు తీసుకొచ్చి పరిశుద్ధుడిగా చేయుటకే ఆ సేవకుని ద్వారా యెహోవా మాట పనిచేస్తూ ఉంటుంది. ఎంతోమంది తమ స్వార్థంతో సువార్తను ప్రకటించున్నారు. అటువంటి సువార్త వ్యర్థమైనదని వాళ్ళు గమనించలేకపోతున్నారు. వినుచున్న అనేక మంది మోసపోతున్నారు. లేకపోతే అది వాళ్ళ మనసులకు ఇష్టంగా ఉంది కనుక, ఎటువంటి నొప్పి కలిగించట్లేదు కనుక వాళ్ళు దాన్ని అంగీకరిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని తప్పించుకుంటూ దేవుని సంఘంలో ఉన్నట్టుగానే వాళ్ళు జీవిస్తున్నారు. క్రీస్తు ప్రభు సంఘంలో ఉంటూ ఇటువంటి జీవితాన్ని కొనసాగించడం అసాధ్యం. ఎందుకంటే పరిణామాలు వచ్చి పడతాయి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎప్పుడో చేసింది కదా, కాలం గడిచిపోతే ప్రజలు మర్చిపోతారు, మనుషుల దృష్టిలోంచి అది వెళ్ళిపోద్ది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏది కూడా దేవుడు తుడిచివేయడు. మనం మంచి చేసినప్పుడు దానికి ఫలితాన్ని ఇస్తాడు, చెడు చేసినప్పుడు దానికి ఫలితాన్ని ఇస్తాడు. అపరాధములో జీవిస్తూ సువార్త ప్రకటించు సేవకుడు అపరాధియే. ఆ అపరాధాన్ని సరిచేసుకోవాలి, తన అపరాధాన్ని సొంతం చేసుకోవాలి. అంటే దాన్ని దాచిపెట్టకూడదు, దాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మనుషుల చిత్తానుసారముగా కాకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖమును అతను దేవుని ఎదుట, ప్రజల ఎదుట అతను కలిగి ఉండాలి. అటువంటి పరిస్థితిలో యెహోవా అతని ద్వారా పలికించు మాట ఖచ్చితంగా మళ్ళీ పనిచేస్తూ ఉంటారు. సేవకులు పైనుంచి వచ్చిన వారు కాదు, వాళ్ళు కూడా మనుషులే. సేవకుడు తప్పు చేయడం అనేది ఎక్కడా లేదు, సేవకులు తప్పు చేస్తారు. మనం చూసిన ఉదాహరణలో వీళ్ళందరినీ చూస్తే మోషే రాతితో మాట్లాడమంటే పొరపాటు చేయలేదా? కానీ దేవుడు అతన్ని సరి చేసుకున్నాడు. అలాగే పేతురు తప్పు చేయలేదా? పౌలు తన అంతరంగ స్వభావం గురించి తను వ్యక్తపరచలేదా? కనుక సేవకుడు తప్పు చేయనివాడు కాదు, కానీ సాధ్యమైనంత వరకు దేవుని కొరకు ప్రయాసపడుతూ ఒకవేళ తప్పిదము జరిగినప్పుడు దాన్ని సొంతం చేసుకునేవాడుగా ఉండాలి. అంటే దాన్ని దేవుని ఎదుట దైవ చిత్తానుసారమైన దుఃఖముతో అతను ఆ పాపం విషయమే మారు మనసు పొందినవాడై ఉండాలి. ఇటువంటి జీవితాన్ని సేవకుడు కలిగి ఉన్నప్పుడు ఆ సేవకుడిని దేవుడు వాడుకుంటూ ఉంటాడు. ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఎప్పుడైతే యెహోవా యొక్క వాక్యము లేదా దేవుని యొక్క మాట మనకు వినిపించుట ఆగిపోద్దో, అంటే అది ఎప్పుడు జరుగుద్ది అంటే మనం అపరాధం చేసినప్పుడు, దేవుణ్ణి మనం లక్ష్య పెట్టినప్పుడు అప్పుడే జరుగుతూ ఉంటుంది. దేవునికి విరోధంగా మనం జీవిస్తున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అప్పుడు జీవితం ఏ రీతిగా ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. అసలు దురాత్మ సౌలు మీదకి ఎందుకు వచ్చింది ఆలోచన చేయండి. దేవుని చేత అభిషేకింపబడినవాడు. సౌలు కూడా ప్రవక్తేనా అనే ఒక సామెత కూడా అతను బట్టి బయలు వెళ్ళటం జరిగింది. కానీ అటువంటి వాని మీదకి దురాత్మ వచ్చింది. ఎందుకు అంటే దేవుని కొరకు తను ప్రయాణిస్తున్నప్పుడు దేవుని మాటను మధ్యలో లక్ష్య పెట్టడం మానేశాడు. యెహోవా పలికించు మాటను అతను తీసుకోలేదు. యెహోవా వలన అప్పుడు వరకు అతను మాటలు పలుకుతూ జీవిస్తూ వచ్చినవాడు ఇక మీదట అలాగ జీవించడానికి ఇష్టపడలేదు. అతనిలో శరీరాశలు, శరీరేచ్ఛలు, స్వార్థము ఇవన్నీ చేరాయి. దానివల్ల అతని విషయంలో దేవుడి నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతని స్థానంలో దావీదును రాజుగా చేయడానికి ఆలోచన చేశాడు. సౌలు చేతిలో మంచి ఈట ఉండేది, పెద్దది. 2 సార్లు దావీదుని ఇలా వీణ వాయిస్తున్నప్పుడు చంపేయాలని ఆలోచన చేసి దావీదు మీద గురి చేసి దాన్ని విసరడం మనం గమనిస్తూ ఉంటాం వాక్యం అధ్యాయంలో.
రెండుసార్లు దావీదు తప్పించుకుంటాడు. అప్పుడు సౌలుకి అర్థమైంది దేవుడు దావీదుతో నిశ్చయముగా ఉన్నాడని. ఇంకా భయపడిపోయాడు సౌలు. ఒక సేవకునిగా మనం అపరాధంలో ఉండి ప్రజలకు వాక్యం పలుకుతున్నప్పుడు మన స్థానాన్ని దేవుడు ఇంకొకరికి ఇచ్చేస్తూ ఉంటాడు. మనకి దేవుడు ఇవ్వాలనుకున్న ఘనతను ఇంకొకరి మీదకి దేవుడు దాన్ని కురిపించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడుతుంటారో, వ్యక్తిగత జీవితానికి సువార్తకి సంబంధాన్ని కలిగి ఉండి సువార్తను ప్రకటిస్తుంటారు, అటువంటి వాళ్ళు అనేక మంది నీతి మార్గాన్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు కొరకు జీవించడము, క్రీస్తు కొరకు ప్రయాణం చేయటము, చివరికి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గమ్యానికి మనం వెళ్ళటము, అది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని పాడు చేసుకోవాలంటే చెప్పువాడు దాన్ని పాడు చేయాలి. సువార్త ప్రకటిస్తున్నానని చెప్తూ అపరాధములో ఉండి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వినుచున్న వారందరూ కూడా దేవునికి దూరం అవడం జరుగుతుంది. కనుక దేవునికి ఎటువంటి జీవితం ఇష్టము? నా మనస్సాక్షిని సరిచేసే వాక్యము, నా మనస్సాక్షిని సరైన మార్గంలో నడిపించే వాక్యం, నేను అజ్ఞాన దశలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని కలిగిస్తూ పాపానికి దూరంగా నన్ను నిలబెట్టే వాక్యము, అది నాకు కలుగుచున్నప్పుడు, నేను వింటున్నప్పుడు, దానివల్ల నేను మేలును తృప్తిని నేను పొందగలుగుచున్నప్పుడు, అది యెహోవా వల్ల పలికించిన మాట. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. క్రీస్తు కొరకు మీ జీవిత ప్రయాణం సరైనదో కాదో ఆలోచన చేయండి. ఎటువంటి సువార్తను మీరు వింటున్నారు? ఆ సువార్త దేని వైపు మిమ్మల్ని నడిపిస్తుంది? మీరింకను మీ మనస్సాక్షి విషయమై మీరు కఠినముగా ఉన్న యెడల, మీరు చేయుచున్న క్రియలు, పాపక్రియలు, అపరాధ క్రియలు, బలహీన సంబంధమైన క్రియలు, అవి ఇంకనూ చేయటానికే మీరు ఇష్టపడుచున్న యెడల, మీరు వినుచున్న వాక్యము మీకు మేలు చేయట్లేదు, మిమ్మల్ని ఖండించట్లేదు, మిమ్మల్ని దేవుని వైపు త్రిప్పుటకు ఆ వాక్యంలో తగిన బలము కానీ జ్ఞానము కానీ లేకుండా ఉంది. నిజమైన సేవకుడు యెహోవా పలికించు మాట వలన సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు కోరిన వాక్యాన్ని, దేవుడు ఉద్దేశించిన విధానంలో తన ప్రజలకు కావలసిన పదార్థాన్ని అందించేవాడుగా ఒక నిజమైన సేవకుడు ఉన్నప్పుడు ఎంతోమందిని అతను దేవుని వైపు నడిపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రేమించి నాయన నీ సన్నిధిని మాకు అనేక సార్లు అనుగ్రహించి నీ చిత్తానుసారంగా జీవించుటకు నాయన అనేక సార్లు మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి మాకు మేలును కృపను అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. దేవా, ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేయుచున్నాం. మేము వినుచున్న వాక్యము అది నీ చిత్తమో కాదో మేము గ్రహించుటకు సహాయం చేయండి. ఇదిగో బెరియా క్రైస్తవులు ఏ రీతిగా అయితే వాక్యము పట్ల శ్రద్ధ కలిగి నిజముగా నేను వెంబడించి నీ వల్ల నాయన తృప్తి పొందినట్లు వాళ్ళు ప్రయాసపడ్డారు, ఆ రీతిగా మేము ప్రయాసపట్టుకు సహాయం చేయండి. సేవకులమైన మేము, వినుచున్న విశ్వాసులు అందరూ కూడా నీ యందు బలవంతులుగా జీవించడానికి సహాయం చేయండి. ఎందుకంటే నాయన పరిస్థితులు అంతకంతకు కఠినముగా ఉన్నాయి. నీ కొరకు జీవించే విషయంలో నాయన చుట్టూ ఉన్న వాతావరణము కలుషితమైపోతున్నది. అటువంటి వాతావరణం నుంచి మేము కాపాడబడినట్లు
మేము శ్రమను ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా నిలబడినట్లు నిజమైన నీ వాక్యము ప్రజల హృదయంలోకి చేరినట్లు సహాయం చేయండి. అందుకు సేవకుల్ని బలపరచండి నాయనా. నీ దృష్టిలో ఉన్న వారందరినీ మీరు బలపరచండి. వారి వాక్యం వినుచున్న ప్రజలను మీరు బలపరచండి. అందరినీ ధైర్యపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.